హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నేను అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం టైం పట్టింది. సో ఈరోజు అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. అండ్ మేమైతే కల్లూరులో ఉన్న కాశ్మీరీ శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఇది మా హౌస్ నుండి 18 కిలోమీటర్స్ అండి. అంటే 15 కిలోమీటర్స్ ఏమో కల్లూరు అండ్ 3 కిలోమీటర్స్ కల్లూరు నుండి లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ మొత్తం అంటే పొలాల మధ్యలో ఎంత స్వచ్ఛమైన గాలి మధ్యలో ఉంటుందో తెలుసా. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తిరునాళ అండ్ శివరాత్రి నెక్స్ట్ డే రాత్రి తెప్పోత్సవం కూడా చేస్తారట. చాలా బాగా చూపించారు. అక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న పూజారి కూడా మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ వే ఆఫ్ టాకింగ్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ ముందు ఎక్కువగా అంటే మట్టి రోడ్డు ఎక్కువగా ఉందండి. ఎండోమెంట్ కూడా లోపల బాగా ఇచ్చేశారు, కానీ బయట మాత్రమే ఇలా ఉంది. శివలింగం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము ఆ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాము. శివరాత్రి నెక్స్ట్ డేనే కదా, హడావిడి మాత్రం అస్సలు తగ్గలేదు. అండ్ జాతర కూడా పెట్టారు, అంటే జైంట్ వీల్ అలా కూడా ఉంటాయి కదా, అలా కూడా పెట్టేశారు. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయండి. ఇలా టెంపుల్ లోపల దేవుడిని చూపించడం ఎందుకు అని చెప్పేసి నేనైతే నార్మల్గా బయట మాత్రమే చూపించాను. మన వీడియోలో చాలా తక్కువ నేను దేవుడిని చూపివ్వటం నాకు నచ్చదు అండ్ అది మంచిది కాదు అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తారు. సో అందుకని చెప్పి దాన్ని ఎక్కువ స్కిప్ చేసేస్తాను. ఇలా టెంపుల్ అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. చాలా హ్యాపీగా చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళి అభిషేకం కూడా చేశారు. మేము శివరాత్రి రోజు మాకు కుదరలేదని ఈ రోజు అయితే మేము అభిషేకం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ అక్కడ లడ్డు ప్రసాదం కూడా అమ్ముతున్నారు. లడ్డు అండ్ మురమరాలు రెండు అమ్ముతున్నారు. మేమైతే దాన్ని స్కిప్ చేసేసాము. ఇలా ఒక ప్రదక్షిణ చుట్టూ చేసేసి మేము మళ్ళీ కార్ దగ్గరకు వచ్చాము. అండ్ అక్కడ కొంచెం ఎలా అంటారు, గోపురం ఉంటుంది కదా, గోపురం దగ్గర కొన్ని ఫోటోలు దిగాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు ముందు ఎక్కువగా ఈ టెంపుల్ దగ్గర నచ్చింది నేచర్ అండి. అసలు ఎయిర్ అనేది చాలా న్యాచురల్గా ఉంది. ఫస్ట్ నేనైతే అది నచ్చింది నాకు. గోపురం దగ్గర కొన్ని ఫోటోలు దిగేసాము. ఇలా బయటికి రాగానే కొన్ని ఫోటోలు దిగేసి ఆ జాతర వైపు వెళ్దాం అనుకున్నాము. అది ఇంకా మాకు ఆ రోజు శివరాత్రి రోజు కొంచెం బాగా బాడీ కొంచెం స్ట్రెయిన్ అయ్యేసరికల్లా ఇంకా మా వల్ల కాలేదు. ఇప్పుడు మేము కార్ ఎక్కేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. నేను ఫస్ట్ టైము, మా హస్బెండ్ అయితే ఇది వరకు ఒకసారి వెళ్ళారట. మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్?